జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. శ్రీరామచంద్ర వక్ఫ్ గోవింద. సూపర్. అసలు ఈ న్యూస్ చెప్పడం కోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఏది ఈ న్యూస్ చెప్పాలని చెప్పేసి. న్యూస్ మాత్రం మీకు ప్రతి ఒక్కరికి కూడా మీ మొహంలో చిరునవ్వు తీసుకొచ్చాది, ప్రతి ఒక్కరిని సంతోషాన్ని కలిగించాది, నో డౌట్. అసలు విషయానికి వచ్చా, వక్ఫ్ బోర్డు మన దేశంలో భారత ఆర్మీ, భారతీయ రైల్వేస్ తర్వాత అత్యధికంగా భూములు కలిగిన ఉన్న సంస్థే ఈ వక్ఫ్ బోర్డుయా. ఈ వక్ఫ్ బోర్డు దగ్గర ఏకంగా 8 లక్షల ఆస్తులు ఉన్నాయంట. 8 లక్షల ఆస్తులు. ఇక్కడ 8 లక్షల ఆస్తులు అంటే 8 లక్షల విలువైన ఆస్తులు కాదు. వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న మొత్తం ఆస్తుల సంఖ్య 8 లక్షలు. అంటే ఇదిగో ఇది, అదిగో అది, అదిగో అది అంటాం కదా మనము. ఆ మాదిరిగా అట్లా 8 లక్షల ఆస్తులు అన్నమాట. అంటే వీటి విలువ కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. ఎంత? కొన్ని లక్షల కోట్లలో. నేను ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో సౌదీలో వక్ఫ్ బోర్డు లేదు. మన పక్కనే అనుకొని ఎప్పుడు చూసినా కూడా మన భారతదేశం మీద, ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువుల మీద దేశం చింపుతానే ఉంటుంది ఒక దేశం. ఏది? పాకిస్తాను. ఇప్పుడు కొత్తగా ఇంకొక మొండమోపు తయారైంది. ఎవరు? బంగ్లాదేశ్. ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఉన్న ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు లేదు. మన దౌర్భాగ్యం కొద్దీ, మన దరిద్రం కొద్దీ మన భారతదేశంలోనే ఉండాలి. అంతెందుకు, మీరు గతంలో నిన్న మొన్న చూస్తుంటారు, చాలా వరకు ఏంటంటే అందరూ ఈ స్కానర్ల ద్వారా అట్లా ఈ మెయిల్స్ పంపించడం ఇదంతా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద కొంతమంది న్యూసెన్స్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని కూడా బెదిరించారు. నువ్వెవడరా బెదిరించడానికి, నువ్వెవడు మమ్మల్ని అడ్డుకునేదానికి, ఇది మాది అని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద కూడా తిరగమలిన దాఖలాలు అలాంటివి కూడా అలాంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ఏది? ఈ రీసెంట్గా ఈ కొద్ది రోజుల్లోనే అలాంటి ఘటనలు జరిగినాయి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వక్ఫ్ బోర్డు అంటే ఏ స్థాయిలో, అంటే వాళ్ళలో ఏ స్థాయిలో పాతుకోపోయిందో, వాళ్ళు దాన్ని ఏ విధంగా వెనకేసుకొస్తున్నారో, వాళ్ళను అది ఆ వక్ఫ్ బోర్డు ఏ విధంగా కాపాడుకుంటూ వస్తుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇన్ని లక్షల కోట్ల ఈ వక్ఫ్ ఆస్తులు ఏంటంటే కేవలం 200 మంది చేతల్లోనే ఉన్నాయంట. ఇక ఈ వక్ఫ్ బోర్డుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇచ్చిన అధికారాలు అన్నీ ఇన్ని కాదు. వక్ఫ్ బోర్డు సభ్యులు ఎక్కడికైనా వచ్చి ఆ కనిపించే స్థలం మొత్తం కూడా మాది అని కనుక చెప్తే ఇంకంతే, గోవిందా. ఆ స్థలం మొత్తం కూడా ఇంక వక్ఫ్ బోర్డుకే చెందుతుంది. ఇప్పుడు సపోజ్ మన ఇల్లే ఉన్నది, ఇప్పుడు మన ఇంటికాడికి వచ్చి ఇది వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తికి అని చెప్పేసి వాళ్ళు బోర్డు బాతిపోయినారనుకో, కథం ఇంకా నువ్వు ఏం లే, నీ మొత్తం అంతా నీ తట్టా బుట్ట, నీ అంతా గుట్టల గోసులన్నీ ఎత్తుకొని ఇంక నువ్వు ఎలబారాల్సిందే బయటికి. ఇక్కడ విషయం ఏంటంటే నిన్ను కాపాడేదానికి ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే ఏ కోర్టులు కానీ ఏమి చేయలేవు. అర్థమవుతుంది మీకు? ఈ వక్ఫ్ బోర్డు విషయంలో హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఉండే అధికారాలు కూడా తక్కువే. ఆ విధంగా వక్ఫ్ బోర్డుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అధికారాలను కట్టబెట్టింది. దీంతో వక్ఫ్ బోర్డుకున్న విశేష అధికారాలపై కోత విధిస్తా వక్ఫ్ బోర్డును కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కొత్త వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అయితే తయారు చేసింది. ఈ బిల్లును ఏంటంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ బిల్లును ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కోరడంతో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ ముందు పెట్టింది. ఇక ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏంటంటే కొన్ని సర్వే సంస్థల సాయంతో దేశంలో ఒక పెద్ద సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 388 జిల్లాలలో 46,348 మందిని ఈ వక్ఫ్ బోర్డు బిల్లు గురించి సర్వే చేశారు. ఈ సర్వేలో ఏంటంటే 34,540 మంది హిందువులను, 7,213 మంది ముస్లింలను, 1,508 మంది క్రిస్టియన్లను, 3,087 మంది ఇతర వర్గాల వారి అభిప్రాయాలను అయితే సేకరించారు. అయితే ఈ సర్వేలో ఏంటంటే విస్తుపోయే ఫలితాలు వచ్చినాయి. ప్రతి 10 మందిలో కూడా 9 మంది ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సపోర్ట్ చేయడం ఇక్కడ విశేషం. అర్థమవుతుంది మీకు? 10 మందిలో 9 మందియా? మొత్తంగా 93% మంది భారతీయులు ఈ ప్రస్తుత వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా కొత్త వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి అనుకూలంగా ఓటేశారు. అంతేకాకుండా 196% మంది ప్రజలు ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆయా జిల్లా కలెక్టర్ల అజమాయిషీలో ఉండాలని చెప్పేసి కోరడం ఇక్కడ మరొక విశేషం. దీంతో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ కొత్త అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినట్టే కనపడుతుంది. ఇక ఈ వక్ఫ్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. మీకు ఇక్కడ ఒక కీలకమైన ముఖ్య విషయం ఒకటి చెప్పాలా. తమిళనాడులో తిరుచెందురై అనే ఒక ఊళ్ళో 1500 సంవత్సరాల ప్రాచీనమైన గుడిని ఆ ఊరిని మొత్తం కూడా ఇదంతా కూడా వక్ఫ్ బోర్డులోకి వస్తుందని చెప్పేసి, వక్ఫ్ బోర్డు కిందకి వస్తుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడినారు. అసలు ఇస్లాం పుట్టే 500 సంవత్సరాలు అవుతుంది, అట్టాడిది అది వక్ఫ్ బోర్డు కిందకి ఎట్లా వచ్చింది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వక్ఫ్ బోర్డు అంటే ఎంత అవినీతికి, ఎంత దుర్మార్గాలకు అది నిలవై ఉండదు. దీన్ని బట్టి మనం
అర్థం చేసుకోవచ్చు. అలాంటి వక్ఫ్ బోర్డును ఖచ్చితంగా వీలైతే నిషేధించాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే కనీసం సవరించాల్సిన అవసరం ఉన్నది. కనీసం హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా దాని ముందు ఏమి చేయలేవంటే, అంటే ఎవరైతే మన భూమిని లేకపోతే మన ఇళ్లను మన స్థలాలను మన ఆస్తులను ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో వాళ్ళకాడికే పోయి మనం న్యాయ పోరాటం చేయాలా, వాళ్ళు ఇచ్చే తీసుకోవాలా లేకపోతే లే. ఎవరైనా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు ఎవడైనా మళ్ళీ తిరిగిస్తాడా? ఏడైనా ఉండదు ఇదే. ఆ మాదిరిగా ఖచ్చితంగా ఈ వక్ఫ్ బోర్డుని అయితే ఖచ్చితంగా సవరించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకొక మాట చెప్తా, మనకు తెలియకుండానే మన భారతదేశంలో ఒక పాకిస్తాన్ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ వైశాల్యం ఎంతో అంత వైశాల్యంతో సమానమైనటువంటి భూమిని అంతా కూడా ఈ వక్ఫ్ బోర్డు కాజేసింది. ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో కూడా లేనిది మన దేశంలో ఎందుకుయా? ఏంది దౌర్భాగ్యమో? ఆల్రెడీ దేశ విభజన సమయంలో ఇచ్చేసినాం కదా పాకిస్తాను. అలాంటి వీళ్ళు ఇష్టం లేని వాళ్ళు కావాలంటే ఆడికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మాకు ఈ దేశంలో మాకు ప్రత్యేకమైన చట్టాలు కావాలా, మాకు ప్రత్యేకంగా కావాలనుకుంటే ప్రత్యేక దేశమే ఇచ్చినాము, మళ్ళీ ఇంక ఇదేంత ఏంది? మొత్తానికైతే ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణలు చేపట్టాలా, దీంట్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఎవరైతే పాజిటివ్గా ఓటు వేసినారో ఆ దేశభక్తులకు అందరికీ నిజంగా వాళ్ళ కాళ్ళకు ముక్తున పాదాభివందనం చేస్తున్నా ఈ వీడియో ద్వారా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.